హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. టాపిక్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, అంటే థర్డ్ పార్టీ మోహంలో చిక్కుకున్న మీ పార్ట్నర్ దాంట్లో నుంచి బయటపడతారా లేదా, మీ దగ్గరకు వస్తారా లేదా చూస్తాం ఈరోజు. ఓకే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకళ్ళు కమెంట్స్లో అడిగారు, టాక్సిక్ పర్సన్ నుంచి రిలీజ్ కావాలంటే మనం ఏం చేయాలి. టాక్సిక్ పర్సన్స్ అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు కదా. వాళ్ళ దగ్గర నుంచి మనం రిలీజ్ కాలేం. అది పాస్ట్ లైఫ్ కర్మ వల్ల వాళ్ళు మనకు లభించారు. అంటే ఈ మన చుట్టూ ఉండే క్లోజ్డ్ సర్కిల్లో టాక్సిక్ పర్సన్ ఉంటే మనం వాళ్ళ నుంచి రిలీజ్ కాలేం. ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నరే ఒక టాక్సిక్ పర్సన్ అనుకోండి. మోస్ట్లీ లైఫ్ పార్ట్నర్సే ఉంటారు ఇలా టాక్సిక్ అంటే. కొందరు విషయాల్లో పేరెంట్స్ కూడా ఉన్నారు. కొందరు నాకు చెప్తా ఉన్నారు, మా పేరెంట్స్ నాకు మ్యారేజ్ చేయకుండా నన్ను అలాగే పెట్టేసి యూస్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసమని అని అంటున్నారు. కొందరు పేరెంట్స్ అలాగే టాక్సిక్గా ఉంటున్నారు. అది చాలా రేర్ కేసు, అందరూ ఉండరు అలాగా. ఈ లైఫ్ పార్ట్నర్ మాత్రం చాలా 90% వరకు లైఫ్ పార్ట్నర్స్లో టాక్సిక్ పర్సన్స్ ఉంటారు. అది లేడీస్లో కావచ్చు, జెంట్స్లో కావచ్చు, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, టాక్సిక్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ నుంచి ఎలా మీరు ప్రొటెక్ట్ పొందాలి అంటే, ఇప్పుడు ఒక హస్బెండే లైఫ్ పార్ట్నరే మీకు టాక్సిక్ పర్సన్ ఉన్నారనుకోండి, మీరు ఆయన మీద డిపెండ్ కాకూడదు. ఫైనాన్షియల్గా ఒక్క పైసా కూడా ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకోవాలి. మీకు ఒక మెడిసిన్ కూడా ఆయన్ని మీరు అడగకుండా మీ డబ్బులు మీరు సంపాదించుకోగలగాలి. ఎప్పుడైతే మీరు సంపాదించుకుంటున్నారో అప్పుడు ఆయన మీ మీద డిపెండ్ అయ్యేటట్టు మీరు చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు బాగా దిగొచ్చేస్తారు. ఇంకా మీరు వాళ్ళకి ఏం కావాలో మీరు ఇస్తున్నారు, మీరు అడిగింది వాళ్ళు చేస్తారు అప్పుడు. సరేనా? అది ఒక వే ఉంది. ఓకే, మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసేసుకోండి అండ్ వాళ్ళు తప్పకుండా మారుతారు. వాళ్ళలోని ఆ టాక్సిసిటీ తగ్గద్ది, ఎందుకంటే వాళ్ళ మీద మీరు డిపెండ్ అయ్యి లేరు. అదే ఒక వైఫ్ ఉంది, టాక్సిక్ పర్సన్గా వైఫ్ ఉంది, హస్బెండ్ ఆమెకి అంత భయపడిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు సంపాదిస్తున్నా కూడా వాళ్ళ నోటికి వీళ్ళు ఎదురు చెప్పలేరన్నమాట. అంత నోరు ఉంటుంది కొందరికి. అలాంటి హస్బెండ్స్ ఏం చేయాలి అలాంటి వైఫ్ని అంటే, జస్ట్ వాళ్ళని ఎట్లా, వీళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళేం డిపెండ్ అయ్యలేరు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే, తనతో డైరెక్ట్గా చెప్పకుండా మీ ఫ్రెండ్తో ఫోన్లో చెప్తున్నట్టు ఇంకొకళ్ళ వైఫ్ ఇలా చేస్తుందంట, అట్లా మీ ఫ్రెండ్తో చెప్తున్నట్టుగా చెప్పండి. అప్పుడు వీళ్ళు కొంచెం వాళ్ళు ఉండేటప్పుడే అప్పుడు కొంచెం రియలైజ్ అవుతారు, మనం ఇట్లంతా చేయకూడదు, ఒక మంచి వైఫ్ ఎలా ఉండాలి అనేది కూడా చెప్పండి. అన్నీ షేర్ చేసుకోవాలి అండ్ కేరింగ్గా ఉండాలి, మదర్ కేరింగ్గా ఉండాలి, బాగా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాలి. ఇలాగంతా మీరు ఎలా ఆశిస్తున్నారో ఆమెని, ఇట్లుంటే ఒక వైఫ్ని ఏ హస్బెండ్ కూడా హరాస్ చేయడు, అట్లా చెప్పండి. అప్పుడు వాళ్ళు కొంచెం రియలైజ్ అవుతారు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ అడ్వైస్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తాం. థర్డ్ పార్టీ మోహంలో చిక్కుకున్న మీ హస్బెండ్ ఆర్ మీ పార్ట్నర్, అది లవర్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, థర్డ్ పార్టీలో చిక్కుకున్న వాళ్ళు వాళ్ళ నుంచి బయట వస్తారా లేదా, మీకోసం మీ హస్బెండ్ ఏం ఆలోచిస్తున్నారు, ఆ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పక్కేస్తాను, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పక్కేస్తాను. ఓకే, మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు. ఓకే, మీరు మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ చూస్తాం. మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు, మీకు తన అపాలజీ చెప్పాలనుకుంటా ఉన్నారు అండ్ థర్డ్ పార్టీని క్లోజ్ చేసేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, వాళ్ళతో ఒక ఫైటింగ్ అన్నా చేసి రావాలనుకుంటున్నారు. రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. ఓకే, థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్. హార్ట్ బ్రేక్ అయింది థర్డ్ పార్టీ దగ్గర. సూపర్.
వావ్! థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది, లేకపోతే మీ పార్ట్నరే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేస్తున్నారు. ఎంత బాగా చేయో చూడండి కార్డ్స్. ఎప్పుడు ఒకళ్ళని బాధ పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటే అది వీలు కాదు, యూనివర్స్ అలౌ చేయదు. స్టక్ అయిపోయి ఉన్నారు మీ పార్ట్నర్, న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. దానికి హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి, థర్డ్ పార్టీ వల్ల వుండ్ అయింది, అంటే బాధపడతా ఉన్నారు. థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది, స్టక్ అయిపోయి ఉన్నారు, న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఓకే, థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? మానసిక అశాంతితో ఉన్నారు థర్డ్ పార్టీ. మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? మీరు మీ పార్ట్నర్తో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీ ఫ్యామిలీగా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, క్లియర్గా వచ్చేసాయి కదా కార్డ్స్. నా కార్డ్స్ ఎప్పుడు అబద్ధం చెప్పను, నాకు 100% నమ్మకం ఉంది కార్డ్స్ మీద. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి ఎన్ని రోజులకి ఫుల్గా రిలీజ్ అయిపోయి మీ దగ్గరికి వస్తారు? ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తున్నారు. ఏస్ వచ్చింది కాబట్టి 1 నెంబర్, 1 అవర్, 1 డే ఆర్ 1 వీక్ ఆర్ 1 మంత్ ఆర్ 1 ఇయర్. లోపల 1 మంతే పెట్టుకుంటాం, అంతే కదా. మీ పార్ట్నర్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. అండ్ థర్డ్ పార్టీ సైడ్ హై ప్రిస్టర్స్ కార్డ్, అంటే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు, థర్డ్ పార్టీతో మాట్లాడటం లేదు సరిగ్గా. అండ్ కొంచెం డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి, అంటే థర్డ్ పార్టీ వదిలేసిన తర్వాత వస్తున్నారు కదా, మీరు త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. కొంచెం డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి మీ ఇద్దరి మధ్య. ఆ తర్వాత మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, మీ పార్ట్నర్ ప్రేమ మీ సొంతం అవుతుంది. అండ్ మీ పార్ట్నర్ అంటే వర్క్లో బిజీ అయిపోతారు. ఇంకొకసారి అంత బలంగా దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ ఎవరైనా వెళ్తారా అని తను చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూస్తాం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండారు, ప్రెజెంట్ రావాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఎంపరర్ ఎనర్జీకి వస్తారు. ఓకే, పవర్ఫుల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఫ్యూచర్లో. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో స్లీప్లెస్ నైట్స్ ఉండే మీకు, ప్రెజెంట్ కట్ ఆఫ్ చేసేయాలి, థర్డ్ పార్టీని కట్ ఆఫ్ చేసేయాలని మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీద పొసెసివ్గా ఉన్నారు. మీ పార్ట్నర్ మీకు ఒక్కటే సొంతం, ఇంకెవరికి వాళ్ళ మీద ఇంకెవరికి హక్కు లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు, పొసెసివ్గా ఉన్నారు. ఓకే, అండ్ అవుట్కమ్ థర్డ్ పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత మీ పార్ట్నర్ మీతో ఎలాగుంటారు? కొంచెం లాస్ ఫీల్ అవుతారు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీ పార్ట్నర్కి. రాగానంత సంతోషంగా ఏముండరు, కానీ చేంజ్ అవుతుంది. మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ చేంజ్ అనేది వస్తుంది, మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవుతుంది. మంచి టైం మీకు స్టార్ట్ అవబోతుంది, న్యూ బిగినింగ్ స్టార్ట్ అవబోతుంది మీ లైఫ్లో. థర్డ్ పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత మీ పార్ట్నర్ రిలీజ్ అయిపోయి వచ్చేసేస్తారు మీ దగ్గరికి. కొంచెం రోజు కొంచెం మిస్సింగ్ ఎనర్జీలో ఉంటారు. ఆ తర్వాత మీకు తగినట్లుగా మీ మీద ప్రేమతో తను చేంజ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అండ్ మూనాలజీ మెసేజ్ చూస్తాం. ఫస్ట్ మూనాలజీ ఏం మెసేజ్ ఇస్తుందో చూస్తాం. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. మీరు న్యూ మూన్ ఇన్ స్కార్పియో, మీరు ఏదైతే భయపడుతున్నారో ఆ పనిని ఫస్ట్ చేసేయండి. ఇప్పుడు మీరు అలా ధైర్యంగా మీరు చెప్పగలగాలి, నలుగురిలో ధైర్యంగా చెప్పగలగాలి. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. మీరు ఏదైతే భయపడుతున్నారో ఆ పని చేసేయండి ఫస్ట్. సరెండర్ టు ద డివైన్ మీద, దేవుడి మీద భారం వేసి మీరు అనుకున్న పని చేసేయండి. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. అసాధ్యం అనుకున్న పనులు సాధ్యమవుతాయని నమ్మండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ కళలు నిజమవుతాయని నమ్మకం పెట్టుకోండి, తప్పకుండా నిజమవుతాయి. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ మేషరాశి అయితే రీయూనియన్ కావాలనుకుంటున్నారు, టీం వర్క్ అంటే మీతో వచ్చి మిమ్మల్ని వచ్చి కలవాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి. మీ పర్సన్ మిథున రాశి అయితే మీ దగ్గరకు రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు.
అండ్ మీ పర్సన్ సింహరాశి అయితే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లో ఉండాలని. మీ పర్సన్ కన్యా రాశి అయితే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని అనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే మీకు కన్ఫామ్ తనకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటా ఉన్నారు ఈ రిలేషన్షిప్ మీద. మీ పర్సన్ మకర రాశి అయితే కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.